నేడు రెండో రోజు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు నుంచి నీటి పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఇవాళ కూడా సభలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది. నీటి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. మరోవైపు సభలో పలు కీలక బిల్లులు అంశాలపై చర్చకు అవకాశం ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్ లీకేజీ, ఇతర ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల నిరసనలు, ప్రభుత్వ వ్యూహాలతో నేటి పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.